నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు గూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైన అప్డేట్స్ ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా అన్ని న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఒక అంశాలను ఒకసారి గమనించుకున్నట్టయితే 25న వీఆర్ఓ, వీఆర్ఏలకు పరీక్ష. జీపీఓ పోస్టుల భర్తీకి సర్కారు ఏర్పాట్లు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఒక జీపీఓ అంటే గ్రామ పాలనా ఆఫీసర్ ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి అప్లికేషన్స్ స్వీకరించగా వారందరికీ ఈ నెల 25న స్క్రీనింగ్ టెస్ట్ పెట్టనున్నారు. అయితే ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. పరీక్షా కేంద్రం, దాని నిర్వహణకు నోడల్ అధికారిని డిప్యూట్ చేయాలని సూచించారు. తొలుత టీజీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని భావించగా పలు పరీక్షల నిర్వహణతో తీరిక లేకుండా ఉన్నది టీజీపీఎస్సీ. ఈ క్రమంలో కలెక్టర్ల నేతృత్వంలో ప్రతి జిల్లాలో పరీక్షలు నిర్వహించనున్నారు. జీపీఓ చేయబోయే విధులు, బాధ్యతలపైనే ప్రశ్నలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కఠినతరమైన ఈ ప్రశ్నలేవి ఉండవని కూడా తేల్చారు. పోస్టుల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండదని గ్యారంటీ ఇస్తున్నారు. అయితే ఈ ప్రశ్న పత్రాన్ని జేఎన్‌టీయూ అధికారుల ద్వారా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ, జేఎన్‌టీయూ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. పరీక్ష కంటెంట్, అర్హత, జాబ్ చార్జ్ లాంటివి ఎగ్జామ్ పేపర్లు తయారు చేసే వారికి వివరించారు. దీని ఆధారంగానే పేపర్ రూపొందించనున్నారు. ఈ నెలాఖరులోగానే జీపీఓ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడ వార్తనిస్తున్నారు. సుమారుగా 6,000 వరకు ఇక్కడ అప్లికేషన్స్ వచ్చినట్టు సమాచారము. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేస్ పైన రిక్రూట్‌మెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క 6,000 పైచిలుకు పోస్టులు వీళ్ళతో ఫిలప్ కాగా మిగతా ఖాళీ ఉన్నటువంటి 4,000 పోస్టులు అనేది జనరల్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక కీలకమైన అప్డేట్ యూపీఎస్సీ చైర్మన్‌గా అజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ నూతన చైర్మన్‌గా అజయ్ కుమార్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు, దీంతో అజయ్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్టు 2027 అక్టోబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. అంతకుముందు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ప్రీతి సుడాన్ పదవీకాలం ఏప్రిల్ 29న ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఆ పదవిని భర్తీ చేసింది. కాగా అజయ్ కుమార్ 1985 బ్యాచ్‌కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి. 2019 ఆగస్టు నుంచి 2022 అక్టోబర్ వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. తన పదవీ కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అజయ్ చేసిన సేవలకు గాను పలు అవార్డులు సైతం కూడా వచ్చాయంటున్నారు. ఇతను మనకు ఈ యొక్క యూపీఎస్సీ చైర్మన్‌గా అంటే భారతదేశంలో మనకు ప్రధానంగా 35వ యూపీఎస్సీ చైర్మన్ అండి అజయ్ కుమార్ గారు. ఎన్నో యూపీఎస్సీ చైర్మన్? 35వ యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే విధంగా సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు. తొలి బౌద్ధ, రెండవ దళిత సీజేఐగా గవాయ్ రికార్డు. 1985లో న్యాయవాదిగా కెరియర్ ఆరంభం. 2003 హైకోర్టు, 2019 సుప్రీంకోర్టు జడ్జిగా. ఆర్టికల్ 370 రద్దు, బుల్డోజర్ న్యాయం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామ్యం. ఇదే భారతదేశంలో 52వ సీజేఐగా ఇతను బాధ్యతలు స్వీకరించినాడు. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భారతదేశంకి సంబంధించినటువంటి 52వ సీజేఐగా మనకి ఇతను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ అయితే బెజ్జంకి మండలంలో తోటపల్లిలో కేటాయింపు రూపాయలు 100 కోట్లతో కళాశాల నిర్మాణం. మొదటి విడతగా 47 కోట్ల రిలీజ్. కాలేజ్ బిల్డింగ్, క్లాస్ రూమ్ సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించింది. ఇందుకు గాను కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో భూమిని గుర్తించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి కోర్సులు కూడా మనకు దశల వారీగా ఇక్కడ కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎస్సీ గురుకుల సంస్థలో చదివిన స్టూడెంట్స్‌కు అగ్రికల్చర్ కాలేజీలో చదివేందుకు 75% రిజర్వేషన్లు కల్పించినారు. కళాశాలలో దశల వారీగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఆర్గానిక్ కల్చర్, అదేవిధంగా ఎంఎస్సీ ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులను కూడా ప్రవేశపెట్టినారు. కో ఎడ్యుకేషన్‌లో కాలేజీని నడిపిస్తున్నారు. అర్హత పరీక్ష ద్వారా దీనికి సంబంధించిన సీట్లు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ విద్యా సంవత్సరం నుంచి కానీ, లేదా మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ కాలేజ్ అనేది అంటే అడ్మిషన్స్ ప్రారంభించనున్నారు. మరొక కీలకమైన అప్డేట్ వర్సిటీలో ఖాళీల భర్తీపైన ఫోకస్. ఉద్యాన, పశువైద్య, వ్యవసాయ వర్సిటీల నుంచి ప్రభుత్వ వివరాల సేకరణ. ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం క్యాట్ టెస్ట్. 3 వర్సిటీల పరిధిలో 718 పోస్టుల ఖాళీలు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తుంది.
ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ఖాళీలు ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం, ఇతరాతర అంశాలపైన సమాచారం ఇప్పటికే తెప్పించుకొని భర్తీ ప్రక్రియకు ప్లాన్ చేస్తుంది. 3 వర్సిటీల పరిధిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు సంబంధించి 718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాల కోసం ప్రత్యేక విధానాన్ని చేపట్టాలని ప్లాన్ చేస్తుంది. ఏదైతే క్యాట్ టెస్ట్‌ను రాత పరీక్ష రూపంలో నిర్వహించాలని యోచిస్తుంది. విద్యార్హత, బోధన అనుభవం, కమ్యూనికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ప్రతిభ ఆధారంగా మిగిలిన 50% మార్కులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. యూజీసీ, ఐకార్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడం లేదని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. కొత్త పోస్టులను రాత పరీక్షలు నిర్వహిస్తే ప్రతిభావంతులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. 2 నెలల క్రితం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లో పోస్టులు లేకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరగా ఇప్పుడు ప్రభుత్వం ఈ నియామకాలు ఏర్పాటు చేస్తుంది. సో 8 ఏళ్ల క్రితం మనకు నియామకాలు చేశారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా 3 విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు. ప్రధానంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు 20, అసోసియేట్ ప్రొఫెసర్లు 50, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 380. మొత్తం అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 450 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో మనకు 17 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 42, ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు 42, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 66 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తంగా 125 పోస్టులున్నాయి. అదేవిధంగా పివి నరసింహారావు పశువైద్య అంటే వెటర్నరీ యూనివర్సిటీలో 21 ప్రొఫెసర్ పోస్టులు, 62 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, అదేవిధంగా మొత్తంగా 60 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మొత్తంగా 143 పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీసీల నియామకంలో ఒక విధానం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల విధానంలో మరొక విధానంగా తీసుకురావడంపై విద్యార్థి సంఘాలు సరికాదంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా 300 పైచిలుకు సుమారుగా 718 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. వాటన్నిటిని కూడా అతి త్వరలో రిక్రూట్‌మెంట్ చేయనున్నట్టు ఇక్కడ ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. అదే విధంగా మనకు అగ్రి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు 22న నోటిఫికేషన్. రాష్ట్ర కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడనున్నట్టు తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని ప్రస్తావించిన 10 ఏళ్ల గడువు పూర్తవడంతో ఏపీ విద్యార్థులకు 15% కోటా రద్దయి ఈ కళాశాలల్లో రాష్ట్ర కోటాలోని సీట్లన్నీ భర్తీ చేసి తెలంగాణ స్థానికులతో భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినందున ఆ మేరకు సీట్ల కేటాయింపు కూడా జరగనున్నాయి. దివ్యాంగుల రిజర్వేషన్లు 3-5% పెరిగినందున దానిని ఈ ప్రవేశాల్లో అమలు చేయనున్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల రిజిస్ట్రార్లు సిహెచ్ విద్యాసాగర్, శరత్ చంద్ర భగవాన్లు బుధవారం సమావేశమై ప్రవేశాల నోటిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించి విధి విధానాలను ఖరారు చేశారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తమ పరిధిలోని కోర్సుల సమాచారాన్ని బుధవారం విడుదల చేసింది. ఇక్కడ నీట్ కౌన్సిలింగ్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా గతంలో నీట్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్యశాలల్లో ప్రవేశాలు నిర్వహించేవారు. వైద్య కోర్సుల్లో చేరిన వారు మినహాయిస్తే ఇతరులు వచ్చి ఇక్కడ చేరేవారు. ఈసారి నీట్ కౌన్సిలింగ్ తో సంబంధం లేకుండా దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించిన అనంతరం నెల రోజుల్లో మొదటి విడత ప్రవేశాలు పూర్తి చేసి ఆ వెంటనే తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మొత్తంగా 1700కు పైగా సీట్ల భర్తీ. అంటే 3 విశ్వవిద్యాలయాల పరిధిలో 1700 పైగా సీట్లు భర్తీ చేశారు. మొత్తంగా 80% సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉంది. మిగిలిన 20% సీట్లను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ కోటా కింద, అదేవిధంగా భారత పశువైద్య మండలి ఏదైతే వీసీఐ కోటా కింద అఖిల భారత స్థాయిలో ఫిలప్ చేస్తారు. అదేవిధంగా వ్యవసాయ కూలీల పిల్లలకు రిజర్వేషన్లు అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 3 విశ్వవిద్యాలయాల పరిధిలో రైతు కుటుంబాల పిల్లలకు 40% సీట్లు రిజర్వేషన్ ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి ఆ కోటాను 25% తగ్గించి 15% భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయం అంగీకరించలేదు. మొత్తం 40% రిజర్వేషన్లు రైతు కుటుంబాల విద్యార్థులకే ఇస్తామని అవి స్పష్టం చేశాయి. దీంతో కూలీల పిల్లకు 15% రిజర్వేషన్లు ఒక వ్యవసాయ కళాశాలలో మాత్రమే అమలు చేయనున్నాయి. అదేవిధంగా వీటిలో ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేయనున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఏదైతే మనకు ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాష్, శంకర్, కళ్యాణ్ డిమాండ్ చేశారు. 2016, 18, 22లో బీఆర్ఎస్ ప్రభుత్వం 15,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పోలీసు ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. వెంటనే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న ఏపీకి చెందిన పివి శ్రీనివాసరావును వెంటనే తొలగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఎన్‌టీపీసీలో మనకు ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో మొత్తం 30 పోస్టులు ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులొచ్చేసరికి అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ ఏసీటీకి సంబంధించి అదేవిధంగా దీని యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో మే 31 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం www.ntpc.co.in అనే ఒక వెబ్‌సైట్‌లో మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మరొక కీలకమైన అప్డేట్ ఐఐటీ బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు 58 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి యొక్క పోస్టులు 56 పోస్టులండి. 56 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మొత్తం పోస్టులొచ్చేసరికి జూనియర్ ఇంజినీర్, అదేవిధంగా జూనియర్ టీజీటీ, ప్రైమరీ టీచర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. సో, ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని మనకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా జూన్ 13 లోపు. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం www.iitb.ac.in అనే ఒక వెబ్‌సైట్‌లో మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో అంటే ఇండియన్ ఆయిల్ అదేవిధంగా హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ జాయింట్ వెంచర్ అయినటువంటి ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో మనకు 25 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజినీర్ అదేవిధంగా ఆఫీసర్ తదితర పోస్టులు ఉండడం జరిగింది. సో, ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్ తదితర డిపార్ట్‌మెంట్‌లలో ఈ యొక్క వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది. దీనికి కూడా ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ జూన్ 5 లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మరింత సమాచారం కోసం హై ihbl.in అనే ఒక వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీలోని ఇది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన మనకు మొత్తం 53 పోస్టులను ఫిలప్ చేయడానికి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌లో ఐసీఎస్ఐ లేదా ఐసీఏఐ లేదా ఐసీఏఐ మనకు ఐసీఏఐ లేదా ఎంసీఏ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే డిగ్రీ కామర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, సాలరీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని ఆ బేస్డ్ ఆన్ సాలరీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి లాస్ట్ డేట్ 2 జూన్ అనేది లాస్ట్ డేట్ ఉంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. సో, మరింత సమాచారం కోసం www.icsi.edu/careers అనే ఒక వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 35 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ పైన, అదే ఇతర అంశాలపైన గతంలోనే ఎపిటోమ్ ఒక వీడియో చేయడం జరిగింది. మీకక్కడ పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇక్కడ కూడా మీకు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో దీనికి సంబంధించిన పోస్ట్‌లో కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రైట్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్స్‌లో దీన్ని కూడా మనకు గతంలో ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని కూడా మనకు ఒక అంశాన్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో, మనకిక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి 2026లో ప్రారంభమయ్యే 54వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. మొత్తం ఇక్కడ 90 పోస్టులనేది నోటీస్ చేయడం జరిగింది. సో, వీళ్ళిక్కడ ట్రైనింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన కూడా గతంలో ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే క్యాన్సర్ హాస్పిటల్ టెక్నీషియన్స్ టాటా మెమోరియల్ సెంటర్‌కి సంబంధించినటువంటి విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కాంట్రాక్ట్ బేస్ పైన 4 పోస్టులను ఫిలప్ చేయడానికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ అనేది 22 మే 2025 రోజున ఉండడం జరుగుతుంది. సో, వేదిక వచ్చేసరికి హోమీ బాబా క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం tmc.gov.in అనే ఒక వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్ సెషన్‌లో సంబంధించినటువంటి నేటి ప్రశ్నకు సంబంధించినటువంటి క్వెషన్ ఆఫ్ ది డే ఎక్స్‌ప్లనేషన్ అంటే ఈరోజు ప్రశ్న ఇంకా మనం చర్చించుకోలేదు. సో, ఇది గత సెషన్‌కి సంబంధించిన ప్రశ్నకు సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ క్వెషన్ ఏమంటే హూ బికమ్ ఫేమస్ యాస్ ఏ తెలంగాణ బాబాయ్? తెలంగాణ బాబాయ్‌గా ఎవరు ప్రసిద్ధి చెందారంటున్నారు. సో, దీనికి సంబంధించిన వివరణ ఏదైతే కొండా వెంకట రంగారెడ్డి పాపులర్‌లీ నోన్ యాస్ కేవీ రంగారెడ్డి ఈస్ ఏ ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. He is a freedom fighter who fight for the Telangana rebellion against the Jagirdars. The Rangareddy district in Telangana is named after him. So my autography is the autobiography of KV Rangareddy. So the Telangana people are called KV Rangareddy as Telangana Babai.
సో ఆన్సర్ డి, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. కేవి రంగారెడ్డి కాల్డ్ యాజ్ తెలంగాణ బాబాయ్. తెలంగాణ బాబాయ్గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేవి రంగారెడ్డి గారిని తెలంగాణ బాబాయ్గా కూడా పిలుచుకోవడం జరుగుతుంది. మరి నేటి ప్రశ్న, క్వశ్చన్ ఆఫ్ ది డే. సో విచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సర్వ్డ్ ద లాంగెస్ట్ టర్మ్? ఆప్షన్ ఏ ఎస్ఎం సిక్రీ, ఆప్షన్ బి హిదాయతుల్లా, ఆప్షన్ సి ఏఎం అహ్మది, ఆప్షన్ డి వైవి చంద్రచూడ్. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం ఎవరు పనిచేశారు? సిక్రీ, హిదాయతుల్లా, అహ్మది, వైవి చంద్రచూడ్ అంటున్నారు. సో సరి అయినటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు రాంగ్ చేసినా కూడా దాన్ని రేపటి సెషన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలా రెగ్యులర్ విద్యా ఉద్యోగ సమాచారాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.